నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయము 2:18 వచనాన్ని చదువుకుందాం. నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయము 18 వచనాన్ని చదువుకుందాం. దయచేసి అందరు చదువుతుంచండి. తీసారా? ఇదియు గాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పుతిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయటకే బలము తెచ్చుకొనిరి. ఈ మంచి కార్యం చేయటకే బలము తెచ్చుకొనిరి. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13. ఫిలిప్పీన్స్ చాప్టర్ 4:13. నన్ను బలపరచువనందే నేను సమస్తమును చేయగలను. చెప్పండి, అందరు చెప్పండి. నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను. దానియేలు గ్రంథము 11:24లో దానియేలు గ్రంథము 11:24లో తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యము చేయును. అందరు చెప్పిన మాట, తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయును. అలాగే కీర్తన గ్రంథము 84:5లో కీర్తన గ్రంథము 84:5లో రాయబడిన మాట ఏంటంటే, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. అంటే ఈ మాట చెప్పండి, దేవుని వలన బలము నొందు మనుషులు ధన్యులు. చూడండి, ఈ వాగ్దానాలు దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానం చాలా అద్భుతకరమంది. నా హృదయానికి తాకింది. నాకు నెమ్మది కలగజేసింది ఈ వాక్యం దేవుడు బయలుపరిచిన తర్వాత. ఈ నెహెమీయా గ్రంథంలో క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. తర్వాత వాక్యంలో ఏం రాయబడిందంటే, మనం కట్టుటకు పూనుకుందాము రండి. మనము కట్టుటకు చెప్పండి, పూనుకుందాము రండి. దీనికి జరిగిన చరిత్ర ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. దీని సారమని చెప్తాను, కానీ దీనికి అర్థం కాదు. ప్రభువుని పిల్లరా, యూదులు దేవుని ప్రజలు వారు బబులోను చెరకి చెరపట్టబడ్డారు. వారు చెరపట్టబడి వారు జైల్లో ఉన్నారు. ఆ చెరలో ఉన్న వారిలో నెహెమీయా రాజుకు గిందందించేవాడుగా ఉన్నాడు. అంటే నెహెమీయా నమ్మకస్తుడు, మరి రాజుకి ఇష్టడుగా, అలాగే ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి రాజుకు దగ్గరయ్యాడు. రాజుకు దగ్గరయ్యి రాజు గిందందించేవాడుగా ఉన్నాడు. అప్పుడు రాజు గిందందిస్తుండగా శేషించబడి కొంతమంది ఈ బబులోను యొక్క దేశస్థులు చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయినప్పుడు కొంతమంది దాక్కున్నారు, తప్పించుకున్నారు. ఈ తప్పించుకున్న శాసము ఇంకా యెరూషలేములో ఉన్నారు. ఈ శాసనం యెరూషలేము ఉంటుండగా చెరలో ఉన్న వారిని చూడడానికి వచ్చారు కొంతమంది. వారిలో నెహెమీయా యొక్క సహోదరుడు, కొంతమంది యూదులు కూడా వచ్చారు. యూదులు రాగానే అప్పుడు నెహెమీయా అడిగారు, ఈ శేషించబడిన వారిలో యెరూషలేములో దేవుని ప్రజలు దేవుని బిడ్డలు ఎలాగున్నారు అని అడిగాడు. దేవుని బిడ్డలు ఎలాగున్నారు అని అడగగానే అప్పుడు చూడండి, నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చక్కగా మాట రాయించండి. 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా రాయించండి. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను ఏమనిపిస్తున్నారు చెప్పండి, బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. ఏం పొందారు చెప్పండి? శ్రమ పొందుతున్నారు, నింద పొందుతున్నారు. ఇది గాక మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. ఏం పడద్రోయబడి చెప్పండి? యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినాయి. నెహెమీయాకు అందిన
వార్త. ఇక్కడ ఉన్నారండి. ఏ వార్త అందింది నేమికి? ఒక మంచి వార్త అందలేదు, ఒక శుభకరమైన వార్త వినబడలేదు. ఆయనకి వినబడింది ఏంటంటే, ఎవరైతే యెరూషలేములో ఉన్నారో, శేషించబడినారో, మిగిలి ఉన్నారో వారు బహుశ్రమ అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు. శ్రమ నిందలు అనుభవించినవే కాక యెరూషలేము యొక్క ప్రాకారము కూల్చబడింది, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఈ సంగతి చెప్పగానే నేను వెంటనే పిల్లరా, ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు, వెంటనే కొన్ని దినాలు ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని బ్రతిమాలుకున్నాడు. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏడ్చాడు. అయ్యో ప్రభా, నీ ప్రజలు యెరూషలేములో నీ ప్రజలు నిందలు అనుభవిస్తున్నారు, శ్రమను అనుభవిస్తున్నారు. నిందలు శ్రమలు కాక నీ నీ పరిశుద్ధ మందిరం యొక్క ప్రాకారము కూల్చబడింది. ప్రాకారం కూల్చబడమే కాక దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఏంటి ప్రభా అని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు ఉందో ఇక్కడ రాయబడలేదు. ఉపవాస ప్రార్థన ముగించిన పడిన తర్వాత మళ్ళా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఇది డ్యూటీలో జాయిన్ అవ్వగానే చూడండి, 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 2వ వచనం చూడండి, 2వ అధ్యాయం నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం ఏమందంటే, కాగా 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 రాజు నీకు వ్యాధి లేదు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని ఆగాలి. రాజు ఏమంటున్నాడు చెప్పండి నెహెమీతో? ఏమన్నా, నీకు వ్యాధి లేదు, నీకు రోగము లేదు, నీకు జబ్బు కూడా లేదే. ఒక మాట చెప్పలే, బీపీ లేదు, షుగర్ లేదు, కిడ్నీ ప్రాబ్లం లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, బ్రెయిన్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం కూడా లేకుండా, ఇంకేంటంటే నీకు ఏ రోగము లేకుండా నువ్వు ఎందుకు మనోవేదనకు ఉన్నావు? ఇది నీ హృదయ వ్యాధిని అన్నాడు. రాజు గ్రహించాడు. ఏ వ్యాధి చెప్పండి? నీ హృదయ వ్యాధి, నీ హృదయం దుఃఖములో ఉంది. ఏదో పోగొట్టుకున్నావు, ఏదో కోల్పోయావు, ఏదో పోగొట్టుకున్నావు. నీ జీవితంలో ఏదో అనుకున్నావో అది జరగలేదు, ఏదేదో కోల్పోయావు. కాబట్టి ఆ కోల్పోయిన దాన్ని బట్టి నీ హృదయం దుఃఖముతో నిండుకున్నది నాకు అర్థమవుతుంది నెహెమీయా అని ఒక అన్యుడైన రాజు ఒక దైవ బిడ్డైన నెహెమీతో ఈ మాట చెప్పాడు. ఆ మాట చెప్పగానే పిల్లరా అప్పుడు చెప్పాడండి, రాజా, నా పితరులో సమాధులున్న స్థలము, ఆ ప్రాకారం కూల్చబడి గుమ్మాల కాల్చబడిన తర్వాత ఆ ప్రజలు శ్రమ అనుభవిస్తుంటే నేను దుఃఖముతో విచారంగా ఉండకపోతే నేను సంతోషించగలనా అని చెప్పగానే అప్పుడు రాజు రాణి కూడా ఏమన్నారంటే, నీకు వెళ్ళడానికి ఎన్ని దినాలు పడుతుంది, ఆ పని చేయడానికి ఎంతకాలం పడుతుంది, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అని చెప్పాడు. చాలా ముఖ్యమైన చెప్పలేరా అద్భుతకరమైన దేవుని వాక్యం. ఈ మాట చెప్పగానే నేమే అన్నాడు, ఇన్ని రోజులు నేనేం చెప్పగలను? అక్కడ పరిస్థితి ఏమిటో, ఏ గుమ్మాలు కాల్చబడాయి, ఏ ప్రాకారం కోల్చబడిందో, ఆ ప్రజలు ఎలాగున్నారో, వాళ్ళ శ్రమలేంటో, వాళ్ళ కష్టాలేంటో, వాళ్ళ బాధలేంటో, వాళ్ళ పరిస్థితులు ఏమిటో అక్కడికి వెళ్తేనే కదా తెలిసింది రాజా అని చెప్పగానే రాజు వెంటనే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఏమని కాకుండా అడవికి అధికారి, మన భాషలో చెప్పంటే అటవీ శాఖ మంత్రి ఆసాపు, ఆయనకి మీరు తాకీదులు ఇవ్వండి, దేవుని మందిరం కట్టడానికి మ్రాణులు కావాలా అన్నప్పుడు తాకీదుగానే బయలుదేరాడు. పిల్లరా, ఎప్పుడైతే బయలుదేరగానే అంతా చూశాడు, కొంతమందితో పంచుకున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు.
దేవుని కరుణాస్తము నాకు ఉంది. దేవుని కరుణాస్తము నా మీద ఉన్నది కాబట్టి అన్యుడైన రాజు మనసును మార్చి రాజు హృదయాన్ని కదిలించి రాజు హృదయంలో నెమ్మది కలగజేసి ఇదిగో ఈ మందిరం వల్ల ఈ కోల్చబడింది కాల్చబడింది కట్టడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని కొంతమందితో పంచుకున్నాడు. అప్పుడు పంచుకోగానే అప్పుడు ఈ మాట అంటున్నారు, చక్కని మాట పిల్లరా. ఏమన్నారంటే చూడండి, ఇది గాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్తుంది. అందుకు చూడండి చక్కని మాట చూడండి, అందుకు మనము కట్టుటకు పూనుకుందము రండి. ఈ మాట చెప్తారు అందరూ, మనము కట్టుటకు అని చెప్పండి. మనం కట్టుటకు పూనుకుందాము చెప్పండి, రండి అని చెప్పి రండి అని చెప్పేమన్నాడు. ఈ మంచి కార్యం చేయటకే బలము తెచ్చుకునిరి. చెప్పలు కొట్టండి ఒకసారి పిల్లరా. దాదాపు ఈ ప్రసంగము ఒక 6 నెలలు ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చింది ఈ వర్తమానాలు ఎన్ని ప్రభు చంద్రలో అడిగినప్పుడు ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం ఒక్కొక్కటి ధ్యానం చేస్తుంటే చాలా అద్భుతకరమైనవి. అది ఈరోజు మరి మన గవర్నమెంట్ వారు 1 గంటకి క్లోజ్ అయిపోవాలని చెప్పారు కాబట్టి అందుకే ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ చెప్పలేను. నేను 1 గంట కనుక మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోవాలా, అందుకు దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా కుదించి ఈ మాటలు చెప్తాను. గట్టికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే ఏమి కట్టాలా అన్నది ప్రభు చిత్తము తర్వాత చెప్తాము. ఇప్పుడు ఒక ముఖ్యమైన మాట చూపిస్తాను. ఈ మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకొని అని చెప్పండి. ఈ మంచి కార్యము చేయటకై బలము తెచ్చుకొని అందరు ఇంకొచ్చారు ఇటున్నా చెప్పండి. ఈ మంచి కార్యం చేయటకే బలము తెచ్చుకొని మీరు చెప్పండి. ఈ మంచి కార్యము చేయటకై బలము తెచ్చుకొని. దేనికి బలం కావాలా? దేనికి బలం కావాలా? బలం తెచ్చుకోమన్నాడు కదా, దేనికి బలం కావాలా? పిల్లలు బాగా గమనించండి. బలం తెచ్చుకోమని ప్రభు అన్నాడు, ప్రభు చెప్పాడు బలం తెచ్చుకోమన్నాడు. మనకి దేనికి బలం కావాలా? కొన్ని వాక్య లేఖల నుంచే మీకు చూపిస్తాను దేనికి బలం కావాలా. ఆదికాండము చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 5వ వచనం చేద్దాం. జెనసిస్ చాప్టర్ 18 5th verse. రేపు ఉదయం కూడా తెలుగుతో హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది. నేపాల్లో కూడా చాలామంది వస్తున్నారు. మన సుజాత సిస్టర్ గారు మరి వారు ట్రాన్స్లేషన్ చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిదే. గట్టిగా చెప్పలు మా రాబర్ట్ గారు చెప్పలు కొడుతున్నారు. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. ఓకే రైట్. చూడండి ఆదికాండము 18:5 చదువుతామని. కొంచెము ఆహారము తెచ్చేదను ఈ ప్రాణములకు మీ ప్రాణములకు బలము తెచ్చుకుని. ఆగానే దేనికి బలం కావాలా? ప్రాణములకు. అలో ఇక్కడ దేనికి బలం కావాలి చెప్పండి. అందరు చెప్పాలి. ప్రాణములకు బలము అని చెప్పండి. చెప్పండి ఇంకో చెప్పండి. దేనికి బలం చెప్పండి. ప్రాణానికి బలం కావాలన్నాడు అండి. ప్రాణానికి బలం ఉండాలా వద్దా? చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు ప్లీజ్ నాకు సమాధానం. ప్రాణానికి బలం ఉండాలా వద్దా? ఉండాలి. ఎంతమందికి ప్రాణానికి బలం కావాలా? నా ప్రాణం పోయిందో, నా ప్రాణం పోయింది, నా ప్రాణం పోతుంది అన్నారు ఒక ఆయన. బైబిల్లోనే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో. ఇప్పుడు చెప్పట్లేదు. ప్రాణం పోయింది. ఎందుకు పోయిందంటే బలం పోయింది కాబట్టి ఆయన ప్రాణం పోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణానికి ఏం కావాలి చెప్పండి. బలం కావాలి. మరి ప్రాణం ఎలాగుంది? ప్రాణం ఎలాగుంది? ఒక 5 మాటలు చెప్తాను. మన ప్రాణం అంటే ఒక 7 సాంగులు చెప్తాను త్వరగా. ప్రాణం ఎలాగుంది అని అంటే దయచేసి 42వ కీర్తన 5వ వచనం చదువుదాం. సామ్స్ పార్ట్ 2 5th కీర్తనల గ్రంథము 42:5 వచనం చదువుదాం. చదవండి త్వరగా. శీఘ్రం చదవాలి తమ్ముడు. నా ప్రాణమా నీ వేళ కురింగినావు, నాలో నీ వేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షించము, ఆయన నా రక్షణకర్త. వినయ్ ఇక్కడ కూర్చో, ఇక్కడ ముందు వచ్చే చూడండి గమనించండి. ఇక్కడ ఏమన్నాడంటే బాగా గమనించండి. ఇక్కడ ఏమన్నాడంటే నా ప్రాణమా నువ్వు వేళ కృంగి ఉన్నావు. ఏ ప్రాణం అండి? ఏ ప్రాణానికి బలం కావాలా? కృంగి ఉన్న ప్రాణానికి అని చెప్పాలి. ఏ ప్రాణానికి బలం కావాలి చెప్పాలి? కృంగి ఉన్న ప్రాణానికి.
కొన్నిసార్లు పిల్లరా ఏది జరగకూడదో అది జరిగిందనుకోండి, ప్రాణం కురింగిపోతుంది. జరగకూడదని జరిగితే ప్రాణం కురింగిపోతుంది. ఏదైనా మనం ఆశించింది జరగకపోతే అది కురింగిపోతాం. కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు, స్వాదులు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, డ్యూటీలో పిల్లరా ఎక్కువ భారము బాధ్యత ఎక్కువైపోయినప్పుడు, నెమ్మది లేనప్పుడు మన ప్రాణం ఏమైపోతుంది చెప్పండి? కురింగిపోతుంది. కురింగిపోయిన ప్రాణానికి ఏం కావాలంటే చెప్పండి? బలం కావాలి. నేడు అనేక మంది ప్రాణాలు కురింగిపోయిన వాళ్ళు ఉన్నారు. నా ప్రాణం కురింగిపోలేదు, నా ప్రాణం నెమ్మదిగా ఉన్నది అన్నవారు కుడిసే పైకెత్తండి. పిల్లరా, ఇంచుమించిన పిల్లరా, ఏ గృహంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా కురింగిపోటు కనబడుతుంది, కురింగిపోయిన జీవితం కనబడుతుంది. అందుకే ఈ సంవత్సరం వాగ్దానములో దేవుడు కురింగిపోయిన ప్రాణానికి బలం ఇవ్వబోతున్నాడు. చెప్పలు కొట్టం ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఓకే, దాని అనుబంధం రిఫరెన్స్లు కూడా 42 కీర్తన 11, 43 కీర్తన 5 కూడా రాయబడింది. తర్వాత ఇంకే ప్రాణం ఎలా ఉందంటే, ప్రాణం అదిరిపోయిన ప్రాణం 6 కీర్తన 3 చూడండి. కీర్తన గ్రంథము 6 కీర్తన 3 చూద్దాం త్వరగా. కీర్తన గ్రంథం 6 కీర్తన 3 చదవండి. నా ప్రాణము నా ప్రాణం ఏమైపోయింది? బహుగా అదిరిపోయినది. ఏమదిరిపోయింది చెప్పండి? ప్లీజ్ అమ్మా కొంచెం బాగానే. ప్రాణం ఏమైపోయింది? ఫస్ట్ ప్రాణం ఏమైంది? కురింగింది. రెండో ప్రాణం ఏమైపోయింది? రెండోదిగా బహుగా అదిరిపోయింది. చూడండి, ఒక్క మాట, అదిరిపోవడం అంటే ఎంత భయంకర పరిస్థితి అయితే ప్రాణం అదిరిపోతుంది. నా మాట అర్థమవుతుందండి? ఈ అదిరిపోయిన ప్రాణం ఎవరిది? దావీదు ఎవరు? గొప్ప చక్రవర్తి మహారాజు. ఒక చక్రవర్తి మహారాజు అయి ఉండి కూడా ఆయన ప్రాణం అదిరిపోయిందంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఎలాంటి స్వాదులు ఎదుర్కొన్నాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అందుకే ఆయన ప్రాణం ఏమైపోయింది చెప్పండి? ఎదిరిపోయింది కాబట్టి, అదిరిపోయిన ప్రాణానికి ఏమిస్తానంటే ప్రభువారు బలము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు గమనించండి పిల్లరా, ఈ వాక్యాలు పెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మన ప్రాణానికి ఏమోబోతున్నాడంటే బలము. మూడోదిగా దయచేసి ఇదే మూడోదిగా 31 కీర్తన 7 చదువుదాం. కీర్తన గ్రంథము 31 7 చూడండి. నా ప్రాణానికి ఏముంది? బాధ. అమ్మా ఏ బాధ? ప్రాణానికి ఏం చెప్పండి? కొంచెం చెప్పాలి. 31 కీర్తన ఎన్ని వస్తుందమ్మా? 7. ప్రాణ బాధ. అమ్మా నా ప్రాణం నెమ్మది లేదండి అన్నవాళ్ళు ఉన్నారు. నా ప్రాణ బాధలు ఎవరు చెప్పుకోవాలండి అన్నవాళ్ళు లేరా? చెప్పండి, ఎవరు చెప్పుకోవాలా? ఎవరు చెప్తే ఆర్తావా తీర్తావా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా బాధలు ఆరుతావా తీరుతావా? ఒకవేళ మన బాధలు ఇతరులు చెప్తే ఈ బాధలు ఇంకా అంటించేసి వాళ్ళు ఉన్నారు. ఆ బాధలు చక్కచేసి సమాధానపరచేవారు తక్కువ, బాధలు పెట్టేవారు ఎక్కువ. అవునంటారు కదా చెప్పండి. కాబట్టి పిల్లరా, అలాంటి ప్రభు అంటున్నారు చూడండి, నీ ప్రాణ బాధలతో ఉంటే ఆ ప్రాణానికి ఏమిస్తాను అన్నాడంటే బలం ఇస్తాను అన్నాడు. వస్తున్నాయి కదా రేపు ఏమొస్తుందో చెప్పండి? బలం. ఇంగ్లీష్లో కూడా పెట్టినా, ఇంగ్లీష్లో మన తెలుగు రాదు. ఓకే, ఒకసారి చెప్పలు కొడదామా ప్రభుకి? నా ప్రాణం దేంతో నిండుకుంది చెప్పండి? నా ప్రాణం దేంతో నిండుకుంది? బాధతో నిండుకుంది నా ప్రాణం. బాధతో నిండుకున్న నా ప్రాణానికి ఏం కావాలి చెప్పండి? బలము కావాలి. దేవుని బిడ్డ, ఈరోజు ఏ బాధతో వచ్చావు ఇక్కడికి, ఈ వాచ్మెన్ సర్వీస్కి? ఏ బాధతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ నిటిల్పులతో వచ్చావో, ఏ పరిస్థితులు వచ్చావో, ఇదిగో ప్రభువారు నీ ప్రాణానికి బలమిచ్చి నిన్ను దర్శించి నిన్ను బలపరిచి ఈ నూతన సంవత్సరం ఒక అద్భుత రీతిలో మంచి కార్యము దేవుడు చేయబోతున్నాడు. మన దేవుడు మంచివాడు. అందుకు చెప్పండి, మన దేవుడు మంచివాడు చెప్పండి. మన
దేవుడు మంచివాడు. కొంచెం గట్టి చెప్పండి. మన దేవుడు మంచివాడు చెప్పండి. మన దేవుడు మంచివాడు. నా దేవుడు మంచివాడని చెప్పండి. నా దేవుడు మంచివాడు. మంచివాడు కాబట్టి మంచి కార్యం చేయబోతున్నాడు. మంచివాడు కాబట్టి మంచి కార్యం చేయబోతున్నాడు. కాబట్టి నీ ప్రాణానికి ఏమైపోతున్నాడు చెప్పండి. నీ ప్రాణానికి ఏమైపోతున్నాడు? బలము 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 పిల్లరా. తర్వాత ప్రాణం చూడండి దయచేసి. అలాగే 35వ కీర్తన 13 చూడండి. 35వ కీర్తన 13 చూడండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు 35:13 వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని. నా ప్రాణం ఎవరికి చెప్పండి? ఆయాసంగా ఉంది. అందరూ చెప్పాలి. ఎవరికి చెప్పండి? ఏమండి మీకు నాకు ఎప్పుడు ఏ ఆయాసం రాలేదు అన్నవారు చేయొద్దండి. విన్నారా? ఏం బాబులు, మన ప్రాణానికి ఎప్పుడు ఆయాసం కలగలేదా? ఒక మాట చెప్పాలంటే ఆయాసం కంటే ఆయాసం ఎక్కువ. నిజంగా ఒక మాట ఎక్కువ చాలా చెప్పండి. చిన్నదానికి కూడా ఆయాసపడే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. చిన్నదానికి కూడా ఆయాసపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈయనకు ఉపవాసం చేత ఆయన ప్రాణం ఆయాసమైంది. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఆ భక్తులైన దావీదు కలిగిన ఆ శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు అది భరించినందండి. అది తట్టుకోలేని పరిస్థితులు వచ్చాయి తన జీవితంలో. ఉపవాసం ఉన్నాడు. దేవుడు తీరుస్తాడని దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఆధారపడి ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. దావీదు కలిగిన శ్రమలు ఇంతంత కాదండి. దావీదుకు వచ్చిన శ్రమలు మనం వస్తే మనం తట్టుకోలేం. అన్ని రకాలుగా వచ్చాయి. తాడు పుట్టిన వాళ్ళ దగ్గరకు వచ్చాయి, కడుపులో పుట్టిన వాళ్ళ దగ్గరకు వచ్చాయి, స్నేహితుల దగ్గరకు వచ్చాయి, బంధువుల దగ్గరకు వచ్చాయి, అలాగే బయట వాళ్ళ దగ్గర కూడా వచ్చాయి. ఇన్ని రకాలైన శ్రమలు అతడు ఎదుర్కొన్నాడు. కానీ ఆ ఎదుర్కొన్న ప్రాణానికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? బలము. ఈరోజు దేంట్లో ఎదుర్కొన్నావో ఈరోజు ఇది బలం ఇచ్చే ఈ స్థలం నుంచి పంపించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి. బలమిచ్చే నేను పంపించబోతున్నాడు. బలమిచ్చి నేను దీవించి దర్శించి ఈ స్థలం నుంచి దేవుడు నేను పంపించబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. తర్వాత చూడండి, ఇంకా మన ప్రాణంకి ఎలా 88వ కీర్తన 3 5 పాయింట్ కదా. 88 సామ్స్ 83 చదవండి అమ్మా. నేను ఆపదలతో నిండి ఉన్నాను. ఆపదల్లో నిండి ఉన్నాను. నా ప్రాణం పాతాళమునకు సమీపించు. ఆగలే. నా ప్రాణం ఎక్కడ సమీపించింది? ఈ మాట చెప్పండి, అందరూ చెప్పండి. నా ప్రాణము, అందరూ నాతో చెప్పండి. నా ప్రాణము పాతాళమునకు సమీపించినది. అంటే పిల్లరా, ఈ భక్తుడి జీవితంలో ఎంత శ్రమ కలిగితే, ఎంత వేదన కలిగితే, ఎంత దుఃఖము కలిగితే, ఎంత సమస్య ఉంటే పాతాళంకి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకు అర్థమైపోయింది, నేను బ్రతకనక నేను చచ్చిపోతాను, ఇక నా ప్రాణం ఎక్కడ సమీపించింది? పాతాళం. మొదటి సామెతల గ్రంథంలో అంటాడు, మరణానికి నాకు ఒక అడుగు మాత్రమే దూరం ఉందన్నాడు. 20:5 అనుకుంటాను మొదటి సామెతల గ్రంథంలో. మరణానికి నాకు ఎంత చెప్పండి సమీపం చెప్పండి? ఒక అడుగు మాత్రమే. పిల్లరా, ఆ రీతిగా నా ప్రాణము ఎప్పుడు పోతుందో నాకు తెలీదు. ప్రాణం తీసిన వాళ్ళు బయలుదేరారు నన్ను చంపడానికి, హతమార్చడానికి. వారు తిరుగుతూ సంచరిస్తున్నారు. నా ప్రాణానికి నాకు ఒక అడుగు మాత్రమే ఉంది. నా దేవుని బిడ్డ అలాంటి పిల్లరా, అలాంటి నా ప్రాణం ఎక్కడ పాతాలకు సమీపంగా ఉన్న ఆ ప్రాణానికి ఏమిచ్చాడండి? బలం ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహింపద్దామా? మా మల్లేశం నిజంగా నిన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నాడు. మన గాబలైపోయి ఒకలాగా అయిపోయాడండి. కానీ దేవుడు కృపలు స్వస్థపరిచి ఈ వాచనల్ సర్వీస్ తీసుకొచ్చాడు. అలాంటి పరిస్థితి ఉంటే ఉన్నవారికి అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు.
కాబట్టి పాతాళానికి సమీపంగా మన ప్రాణాన్ని ఏం చేసేవాడు చెప్పండి? బలమునిచ్చు. బలమిచ్చేవాడు. నా చెల్లి తమ్ముడా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాచ్న సర్వీస్లో ఎవరు ఎంతమంది ప్రాణాలు కురింగిపోయి నలిగిపోయి వేసరిపోయింది. అలాగే మా డేవిడ్ బ్రదర్ ఆల్సో, ఆయన కూడా అలాగే మా చెల్లి వాళ్ళు చెన్నైకి వెళ్ళారు. ఇక్కడ భయంకర పరిస్థితి, కానీ దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. అది వాళ్ళకనే మన జీవితంలో అనేక మంది జీవితంలో పాతాళానికి సమీపంగా మరణానికి సమీపంగా ఉన్న మనల్ని ఏం చేసేటప్పుడు మన ప్రాణానికి ఏమి ఇచ్చాడు? బలం ఇచ్చాడు. 31 కీర్తన చదువుకోండి, రాయబడింది. నేను గోతులోకి వెళ్ళిపోవలసినని, మట్టిలోకి వెళ్ళిపోవలసినవని ఈ సంవత్సరంలో నా జీవితంలో కూడా చాలా మేలు చేశాడు, చాలా అద్భుతం చేశాడు. అకస్మాత్తుగా నేను కింద పడిపోవలసిన మంచమే పడ్డాను. అంతలోకి మా కోడలు అమ్మో ఆ రూమ్లోకి వచ్చి చూసి ఎంటనే పట్టుకుని ఏడ్చింది. తర్వాత నాకు ఏమైందో తెలియదు. తర్వాత మన వాళ్ళు వచ్చి కిషోర్ తమ్ముళ్ళు అంతా వచ్చి ఆ తర్వాత ఇవన్నీ చేశారు. నాకు అర్థం కాలేదు. ఒకవేళ అప్పుడు ఆ సమయంలో చూడకపోతే నా ప్రాణం కూడా ఏమైపోయాను. అలాగే మన జీవితంలో ఎన్నో ఎన్నో రకాలుగా ఆయన కార్యం చేస్తూనే ఉన్నాడండి. ఎన్నో రకాలుగా ఆయన కార్యం చేస్తున్నాడు. పాతాళానికి వెళ్ళిపోకుండా, మరణానికి అప్పగించకుండా దేవుడు మనం ఏం చేసి చెప్పండి? మన ప్రాణానికి ఏమి ఇచ్చారు చెప్పండి? బలం అని చెప్పండి. నాకు బలం ఇచ్చేవాడు ఆయన చెప్పండి. మీకు దీంట్లో ఇది అయిపోయిన తర్వాత ఒక మంచి వాక్యం చూపిస్తాను. ఆ వాక్యం చూపిస్తాను. లేకపోతే ఇప్పుడు చూడండి, దయచేసి 68వ కీర్తన 28 ఉంచండి. చాలా ఇది అండర్లైన్ చేసుకోండి. కీర్తనల గ్రంథము 68:28 చదవండి. 68:28 చదవండి. కీర్తనల గ్రంథం 68:28 చదవండి. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. అది ఈ మాట చెప్తారా? నా దేవుడు అని చెప్పండి. నా దేవుడు అని చెప్పండి. నా దేవుడు నాకు బలము ఇవ్వడానికి నిర్ణయించినాడు. ఏం నిర్ణయించాడు చెప్పండి? బలము ఇవ్వడానికి. ఇంకో చెప్పండి. నా దేవుడు నాకు బలం ఇవ్వడానికి నిర్ణయించినాడు. నిర్ణయించలేదు చెప్పండి. ఏమి ఇవ్వడానికి? బలం ఇవ్వడానికి. సోదరి సహోదరుడా, ఎందుకు బలము? కట్టుటకు. ఏం కట్టాలో మీకు చెప్తాను. ఏం కట్టాలా, ఏమైపోయింది, ఏదేది కట్టాలో అది మీకు తెలియజేస్తాను. కట్టుటకు బలము. ఇంకా ఆ మాట కింద చదువు అదే కీర్తన. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. నీవు మా కొరకు చేసిన దాన్ని ఏం చేయమన్నాడు? బలపరచు. మనకు బలమిచ్చేవాడు ఆయన. మనం బలమిచ్చేవాడు ఆయన. నువ్వు చేసిన దాన్ని నెరవేర్చుటకు ఏం చేయమన్నాడు? బలపరచు. సరే, తర్వాత ఇప్పుడు దయచేసి కీర్తన గ్రంథము 119 కీర్తన 28 చదువుదాం. కీర్తన గ్రంథము 119 కీర్తన చదవండి. 28 119:28 చదవండి. వ్యసన వలన నా ప్రాణము నీరైపోయెను. ఈ మాట చెప్పండి. నా ప్రాణం ఏమైపోయింది చెప్పండి అని చెప్పండి. నా ప్రాణం ఏమైంది? చూడండి, ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మాటలో ఒక్క ప్రాణం అనేది సరిగా ఉందా చెప్పండి? ప్రాణం నీరైపోయిందంటే చెప్పండి డాక్టర్ గారు, ప్రాణం నీరైపోతే బతుకుతాడా? నాకు తెలియదు, నేను చెప్పండి. నేను ఎంతమంది డాక్టర్ మెడికల్ ఉన్నవారు చేయొద్దండి. తల్లి కొడుకు కనబడుతున్నారు. ఇంకా మన వాళ్ళు చాలామంది ఉన్నారు, రాలేదు మెడికల్ ఉన్నవారు. చెప్పండి, ప్రాణం నీరైపోతే ఏమో చెప్పండి? చచ్చిపోతాడు. దేవుని బిడ్డలారా, నా ప్రాణం ఏమైపోయింది చెప్పండి? నీరైపోయింది. సోదరి సహోదరుడా, నీరైపోయిన ప్రాణానికి దేవుని ఇచ్చాడు చెప్పండి? బలము. ప్రాణం నీరు కాకూడదు, ప్రాణం గడ్డ కట్టకూడదు. గడ్డ కట్టినా డేంజరే చెప్పండి. నీరైపోయినా డేంజరే. గడ్డ కట్టినా చచ్చిపోతాడు, నీరైపోయిన చచ్చిపోతాడు. పలసగా కాకూడదు, గట్టిగా కాకూడదు, అది నార్మల్గా ఉండాలా. గడ్డ కట్టిందంటే ఇంతే సంగతులు. నీరైపోతే చెప్పండి ఆమెను చెప్పాలా. నిజంగా అలాంటి ప్రాణానికి
ఏమిచ్చేవారు చెప్పండి? బలమును బలము, బలము, బలము. ఎంత గొప్ప దేవుడండి. ఏయ్, ముందు ఈయనకి బలం కావాలా? ఓకే, రైట్. సరే, గమనించండి. ప్రాణం ఏమైపోయింది చెప్పండి దయచేసి. అందరూ చెప్పండి, ఏమైపోయింది? నీరైపోయింది. నీరైపోయింది, నీరైపోయింది. లాస్ట్గా పిల్లలు దయచేసి మా గమనించండి. 119 కీర్తన 81 చదవండి. 119 కీర్తన 81 కూడా ఏముందో ఆయన చదువుతున్నారు కదా, మైకులు చదువుతున్నారు, చదవండి. నీ రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు నా ప్రాణము నా సొమ్మసిల్లుచున్నది. ప్రాణం ఏమైపోయింది చెప్పండి? సొమ్మసిల్లుచున్నది. ఈ మాట చెప్పండి. నీ రక్షణ కొరకు. నీ రక్షణ కొరకు, అందరు చెప్పండి దయచేసి. నీ రక్షణ కొరకు నీ రక్షణ కొరకు నా ప్రాణము నా ప్రాణము సొమ్మ చెల్లెను. సొమ్మసిల్లుచున్నది. ఏమి తమ్ముడు? సొమ్మసిల్లి సొమ్మ చెల్లిపోయింది. దాన్ని మన భాషలో ఏమంటారు? చక్కరుచి పడిపోయింది అంటారు. అంతేగానే సొమ్మ చెల్లిపోవడం అని చెప్పండి. చక్కర. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను చందత్నగర్ బస్ స్టాప్ దగ్గర అప్పుడు పత్తనగర్లో ఉండేవాళ్ళు. వస్తుంటే ఒక ఆయన పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? చక్కర పడిపోయాడు. నాకు అప్పుడు నాకు తెలియదు ఈ చక్కర పడిపోవడానికి. చక్కెర అంటే కూడా తెలియదు నాకు. అప్పుడే ఆంధ్ర నుంచి వచ్చాం కదా, నాకు చక్కెర అంటే కూడా తెలియదు. పంచదార తెలుసు, షుగర్ తెలుసు. నిజంగానండి, నాకు నిజంగా తెలీదు. అది చక్కర పడిపోవడం ఏంటబ్బా అని నాకు చాలా ఆశ్చర్యకరండి. అప్పుడు తర్వాత తెలిసింది ఎన్ని చాయ్ పత్త అంటే కూడా తెలియదండి. మా వదినమ్మ గారు చాయ్ పత్త తీసుకుని పంపిస్తే సాయి పత్త వెళ్ళి అక్కడ ఏ పత్త మర్చిపోయిపోండి. తెలియదు, నిజంగా తెలియదు. అంత అమాయకంగా ఉండేవాడిని అండి. అసలు తెలీదు. కానీ ప్రభు కృప వల్ల ఇప్పుడు అన్ని డిస్టిక్ల్లో కూడా ఎక్కడ ఏ భాష మాట్లాడతారో ఆ భాష నాకు తెలుసండి. మొత్తం పిల్లరా, మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని జిల్లాలను అన్ని జిల్లాలకు వెళ్ళాను. అన్ని జిల్లాలకున్న వంటలు నేను తిన్నాను, మీరు తినలేదు. కానీ ఎంతమంది కారం వేస్తారో, ఎంతమంది చెప్పుకుంటారో, ఎవరు ఏ రకంగా ఉంటే తెలుసన్నమాట. సరే, సందర్భం చెప్తున్నాను. అయితే చక్కరించి పడిపోయి అంటారు కదా, సొమ్మ చెల్లిపోయింది. సొమ్మ చెల్లిపోయిన ప్రాణానికి ఏమిచ్చారు చెప్పండి? బలమునిచ్చి. ఈ భక్తుడు చూడండి, నీ రక్షణ కొరకు దేవా నేను ఊపులో ఉన్నాను. 41 కీర్తన 1-2 వచనాల్లో నేను ఊపులో ఉన్నాను, జగటగల దొంగ ఊపులో ఉన్నాను, నాశనకరమైన గుంటలో ఉన్నాను, నన్ను ఎప్పుడు రక్షిస్తావో? నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది అయ్యా. నన్ను ఎప్పుడు రక్షిస్తావు? ఎప్పుడు నన్ను పైకి లేపుతావు? ఎప్పుడు నన్ను పైకి లేపుతావు ప్రభువా? ఎప్పుడు నన్ను పైకి లేపుతావు? ఎప్పుడు నన్ను రక్షిస్తావయ్యా? రక్షించి నన్ను లేపి క్రీస్తు అనే బండ మీద ఎప్పుడు నన్ను నిలబెడతావని చెప్పేసి నీ రక్షణ కొరకు నా ప్రాణం అయింది, సొమ్మ చెల్లిపోయింది. నా దైవ జనాంగమా, దైవ బిడ్డలారా, ఎంత గొప్పవాడో చూడండి. ఈరోజు ప్రభు వారు ఈ మంచి కార్యం చేయటకు బలం తెచ్చుకున్నారు కదా. ప్రభు ఈరోజు నిన్ను బలపరిచి బలమిచ్చి పంపించబోతున్నాడు. అదే పౌలు గారు పిలుపు సంఘానికి ఏం రాశాడు? 4:13 నన్ను బలపరచువనందే. ఈ మాట చెప్పుతారు నాతో నన్ను బలపరచువనందే నేను సమస్తం చేయగలను. చెప్పండి మాట. నన్ను బలపరచువాని అందే నేను అని సమస్తము చేయగలను. చెప్పి ఈ మాట, నన్ను బలపరచువనందే నేను సమస్తం చేయగలను. చెప్పండి. బలపరచువాని బలపరచువాడు ఎక్కడున్నాడు? మొదటి యోహాను పత్రిక 4:4 నన్ను బలపరచువాడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు అని చెప్పండి. నాలో ఉన్నాడు. ఒకసారి తండ్రి కొడుకు ప్రయాణం చేసి వెళ్తున్నాడు. మా జోషి కొడుకు వెళ్ళినట్టుగా వెళ్తున్నాడు. ఒక దగ్గర ఇంత బొమ్మ ఉంది. దాని మీద ఏం రాసిందంటే, నువ్వు నన్ను పడగొట్టగలవా అని రాశాడు. రాత్రి అప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు, అక్షరాలు నేర్చుకున్నాడు. నువ్వు నన్ను పడగొట్టగలవా అన్నాడు. డాడీ నువ్వు నన్ను పడగొట్టగలవా అని అంటున్నాడు. నేను పడగొడతాను అని అన్నాడు. సరే పడగొట్టు అని అన్నాడు. వెళ్ళి ఏం చేశాడంటే ఒక్క గుద్దాడు. ఎలకల పడిపోయింది. ఎలకలు పడిపోయిన తర్వాత మళ్ళీ లేచింది. మళ్ళీ లేగానే మళ్ళా గుద్దాడు, మళ్ళీ లేచింది. దెబ్బ గుద్దేగానే మళ్ళీ లేచింది. లేగానే అప్పుడు డాడీ ఇది గుద్దితే పడిపోతుంది, లెగుతుంది, నేను ఎక్కువ తొక్కుతాను అన్నాడు. సరే తొక్క అన్నాడు.
ఎక్కి గుద్ది దాని మీద కసపిస తొక్కేశాడు. డాడీ నేను పడగొట్టేసాను అన్నాడు. శబాష్, పడగొట్టేసావా రా అన్నాడు. ఎప్పుడు దిగొచ్చాడో మళ్ళీ లేచి నిలబడింది. లేచి నిలబడగానే అప్పుడు కొడుకు అంటున్నాడు, డాడీ నేను కొట్టాను, గుద్దాను, ఎక్కి తొక్కాను, అది లేచి మరలా నిలబడిందంటే దాని లోపల ఏదో ఉంది అన్నాడంట. దాని లోపల ఏదో ఉంది. దాని లోపల ఏముంది? స్ప్రింగ్ ఉన్నది. కాబట్టి అది స్ప్రింగ్ ఉంటేనే నిలబడితే, లోకంలో ఉన్న వాడికంటే మళ్ళీ గొప్పవాడు మళ్ళీ ఉంటే మళ్ళీ లేచి నిలబడమా? హల్లెలూయా. అదండి, మనం నిలబడమా? దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రాణం కురింగిపోయినా, నలిగిపోయినా, పాతాళానికి సమీపించిపోయినా, ఒకవేళ నీ ప్రాణం నీరైపోయినా, నీ ప్రాణం సమస్యలిపోయినా, నిన్ను నిలబెట్టేవాడు, బలపరిచేవాడు మనలో ఉన్నాడని సంగతి మర్చిపోకండి. మనలో ఉన్నాడు కాబట్టి నిన్ను బలపడతాడు, నిన్ను పైకి లేపుతాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నేను ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఈ విషయం? ప్రభువా నన్ను బలపరచని అడుగుదామా? చెప్పండి ఈ మాట చెప్పండి. నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు బాబా. ఎందుకు బలపరచాలా? నన్ను కట్టుటకు. ఏం కట్టాలా? మీకు చెప్తాం పిల్లరా, దేనికి బలము కావాలో మరి 20 పాయింట్లు ఉన్నాయి. దేనికి బలం కావాలన్నది మీరు రేపు అడుగుతాను. మీకు ఎక్కడెక్కడ బలం పోయిందో మీరు రాసుకొని రండి. నేను వాక్యం నుంచే దేనికి బలం కావాలో చూపిస్తాను. నా మాట మీకు అర్థవుతుంది. దేనికి బలం కావాలో చాలామందికి తెలీదు. దేనికి బైబిల్లో ఉంది దేనికి బలం కావాలో. కాబట్టి దయచేసి మాట గుర్తు చేసుకున్నాం. ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. ఒక్క మాట చదువుదాం. ఇంక దేనికి బలం కావాలంటే నెహెమీయా గ్రంథము 6వ అధ్యాయం 9వ చదవండి. మాట త్వరగా నెహెమీయా గ్రంథము 6వ అధ్యాయము 9వ చదువుదాం. నెహెమీయా గ్రంథము 6వ అధ్యాయం 9 చదవండి. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాను. వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా ఇప్పుడు మా చేతులను బలపరచుము. చప్పలు కొట్టండి ఒకసారి. ఈ మాట చెప్తారా? దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. దేనికి బలం కావాలా? చెప్పండి. ఫస్ట్ దేనికి బలం కావాలా? ఫస్ట్ ప్రాణానికి బలం కావాలి. ఇప్పుడు దేనికి బలం కావాలా? చేతులకు బలం కావాలా? చేతులకు బలం కావాలా? ఎందుకు చేతులకు బలం కావాలో అది తెలియజేస్తాను తర్వాత. ఎందుకు చేతులకు బలం కావాలా? మన చేతులకు ఎందుకు బలం కావాలా? ఆయన చేతులు ఏం చేసాయి? ఎవరి చేతులు? బలపరిచేవాడి యొక్క చేతులు. బలపరిచేవాని యొక్క చేతులు. ఆ బలపరిచేవాడు పునరుత్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేతులు ఏం చేసాయో మీకు వాక్య లేఖలను చూపిస్తాను. అందుకు ప్రభా ఈరోజు నా చేతులను బలపరచు. నా చేతులు నువ్వు బలపడితేనే నేను కడతాను. నువ్వు బలపడితేనే నేను పూనుకుంటాను. నువ్వు బలపడితేనే ప్రభా కార్యం జరుగుతుంది. నువ్వు బలపరచపోతే, నా చేతులను బలపరచబోతే ఈ కార్యం జరగదు. ఈ కార్యం జరగాలంటే, ఈ కార్యం నెరవేర్చబడాలంటే, ఈ కార్యంలో అద్భుత కార్యం జరగాలంటే నువ్వు నన్ను బలపరచాలి. నా చేతులు బలపరచు, నా ప్రాణాన్ని బలపరచు, నా చేతులు బలపరచు ప్రభా, నా చేతులు బలపరచు ప్రభా అని అడిగినట్లయితే దేవుడే బలపరచబోతున్నాను. ఆ చేతుల గురించి కూడా చెప్తాను పిల్లరా. ఇంకో మాట చెప్తాను అంటే మీకు అర్థం కావాలని. ఎన్ని మీకు ఒక్కొక్కటి దాని మీద తర్వాత చెప్తాను. తర్వాత మన కాళ్ళకు కూడా బలం కావాలా? చెప్పండి. ఏం కావాలి చెప్పండి? చెప్పండి. దేనికి బలం కావాలి చెప్పండి? మనకు అప్పొస్తల కార్యము 3వ అధ్యాయము 7వ వచనంలో, అప్పొస్తల కార్యము 3వ అధ్యాయము కూడా ఆయన కాళ్ళ చెప్పండి. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములో బలము పొందెను. ఏం పొందాడు చెప్పండి? చీలమండలం బలము పొందాడు. ఆ బలం పొందిన ఏం చేశాడు? వాడు దిగ్గున లేచి చెప్పండి.
వాడు బలం పొందని ఎలా లేచాడని దిగ్గున లేచి అందరు చెప్పాలా ఎలా లేచి చెప్పండి దిగ్గున లేచి నిలిచి నడిచిన నడుచుచు ఏం చేశాడు చెప్పండి గంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడు దేవుని స్తుతించుకుంటూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను చప్పలు కొట్టాను ఒకసారి గట్టిగా గట్టి కొట్టలేసేసా ఒక్క మాట చెప్తాను పిల్లరా ఎవరికైతే కాల్లో బలం ఉందో వారు పరిగెట్టుకుంటూ దేవుని మందిరానికి వెళ్తారు ఎవరైతే కుంటివారు ఉన్నారో వాళ్ళు మందిరానికి రారు ఆధ్యాత్మికంగా నీ కుంటితనం ఉంటే నువ్వు మందిరానికి రాలేవు నేను ఇతరులు మోసుకురావాలా మోసుకొచ్చిన ఒక మాట చెప్పాలంటే మోసుకొచ్చిన నువ్వు ఇంకా బరువుగానే ఉంటావు వాళ్ళకి బరువు ఉంటావు ఎప్పుడైతే నీ ఆధ్యాత్మిక నీ కుంటితనం పోయిందో ఎవరు మోయే అవసరం లేదు నీవే నిలుస్తావు నడుస్తావు గంతులు వేసుకుంటావు దేవుని స్తుతించుకుంటూ ఎక్కడికి వస్తా చెప్పండి దేవాలయంలో దేవుని మందిరానికి ఈరోజు చాలామంది ఏమన్నారు చూడండి ఒక మాట చెప్పాలంటే మందిరంలో కూర్చోకుండా దాకా బయట కూర్చోడానికి ఇష్టపడుతుంటారు ఎందుకు కుంటోలో అంటే ఒక మాట ఈ కుంటివాడు చెప్పండి ఈ ఈ ఈ పాదములో బలం రాకముందు ఎక్కడున్నాడు బయట ఏం చేస్తాం తమ్ముడు అది భిక్షమ ఈ భిక్షమెత్తుకునే వాళ్ళంతా బయట కూర్చుంటారు అదే కుంటితనం పోయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే చెప్పండి బలం వచ్చింది ఎక్కడ కూర్చుంటామని లోపల మందిరికి వస్తారు లోపల మంది అందుకే ఆది కాండము 24:31 యెహోవా చేత ఆశ్రయించబడినవాడా బయట నిలవనేలా లోపలికి రమ్మన్నాడు నువ్వు లోపలికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు అన్నాడు ద్వితీయోపదేశ కాండము 28:7 నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు వచ్చి వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు దీవించబడతావు నీ కుంటితనం పోయిందంటే పిల్లరా నీకు లోపల వెలుపల కూడా దీవుని ఉంటుంది నువ్వు వెలుపల ఉండడానికి ఇష్టపడవు లోపల వచ్చి దీవుని పొందుతావు దీవుని పొందిన తర్వాత నువ్వు దీవునితో మళ్ళీ బయటకు వెళ్తావు అంటున్నాడు ప్రభువారు ఎంతమందికి కావాలి ఈ దీవున అందుకొరకు ఆ దీవుని కలగాలంటే ఏం పోవాలి చెప్పండి కాలుకి ఏం కావాలి చెప్పండి ప్లీజ్ చెప్పండి అందరూ చెప్పాలా కాలుకి ఏం కావాలా బలం ఎంతమంది కాళ్ళకి బలం కావాలా అనేక మంది కాళ్ళ బంధకాలు ఇందాక మా స్వీటి స్వరంకాలంలో చక్కటి ఆధ్యాత్మికంగా చూడండి అర్థము చాలా బాగుంది ఇవన్నీ బంధకాలన్నీ కూడా ఒక అమ్మాయికి వెళ్ళిపోయాయి కట్లు వేసేసారు బంధకాలు వేసారు కానీ ఏసై ఏం చేశాడు ఆ కట్లు బంధకాలన్నీ ఆ బరువంతా ఆయన మోసి ఆ బంధకాల నుంచి విడుదల చేశాడు ఈరోజు నీ బంధకాల నుంచి విడుదల చేయబోతున్నాడు ఈరోజు నీ బంధకాల నుంచి విడుదల చేయబోతున్నాడు నీ కట్లు తెంపిపోతున్నాడు నీ కట్లు తెంపిపోతున్నాడు చెల్లెమ్మా తమ్ముడా సోదరి సహోదరుడా ఈరోజు నీ కుంటితనం పోవాలి నీ కుంటితనం పోవాలి నీ కాళ్ళకి బలం కావాలి నీ కాళ్ళ శక్తి కావాలి నీ కాళ్ళ బలము శక్తి ప్రభావం నీకు కలగాలి యేసు నామములో అందుకే ఈ మంచి కార్యం చేయటకే ఏం తెచ్చుకున్నారు బలం తెచ్చుకున్నారు ప్రార్థన చేసుకుందాము